హాయ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి. ఫస్ట్ దీనికోసం కళాయిలోకి పల్లీలు అలాగే ధనియాలు 2 స్పూన్లు వేసేసుకొని, 1 స్పూన్ జీలకర్ర అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే కళాయిలోకి ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకొని మునగాకుని ఇలాగ ఆకులు అనేవి దుల్లాకులు పండాకులు ఇలాగ ఏమి వండకుండా నీట్గా శుభ్రం చేసేసుకొని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తాలింపులోగా వేసేసుకోవాలి. మునగాకు అనేది బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని యాడ్ చేసేసుకుందాం. టమాటా వద్దనుకుంటే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి, లేదా 2-3 పిక్కలు తీసి వేసుకోండి. అలా కాదు ఓన్లీ టమాటా వేసుకున్నామన్నా మీ ఇష్టం. టమాటా వేసుకొని టమాటా పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. కానీ కొంతమందికి మునగ కర్రీ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా పచ్చడి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మునగాకు మనం తినడం ఇంపార్టెంట్. అది పచ్చడి అయినా సరే, ఫ్రై అయినా సరే అందరికీ నచ్చేలా చేస్తేనే కదా అవుతుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. చల్లారిన తర్వాత వెల్లుల్లి అలాగే ఉప్పును కూడా వేసేసుకొని ఇలాగా పేస్ట్లా చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత దీనికి తాలింపు పెట్టేసుకోండి. తాలింపు స్కిప్ అయింది. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వీటన్నిటిని వేసి కొంచెం ఫ్రై అనిస్తే సరిపోతుంది.